ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి మహోత్సవ సిద్ధపాటులో 9వ రోజులో ఉన్నాం. మరి విచారణ పరంగా మొదటి రోజు పండుగ. మరి ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులు గురుశ్రీ కె రత్నాకర్ గారు, వీరు ఈ సంవత్సరం వారి యొక్క గురుత్వ సిల్వర్ జూబిలీని జరుపుకుంటున్నటువంటి తరుణములో మన మధ్యకు వచ్చి దివ్య పూజాబలిని సమర్పిస్తున్నటువంటి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి సాదర స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. 25 వసంతాలను దేవుడు తన సేవలో మిమ్మల్ని ఉపయోగించుకొని ఇంత చక్కగా నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి తరుణములో మీతో పాటు మేము కూడా మిమ్ములను మాకు గురువుగా ఇచ్చినందుకు ధన్యవాదములు చెల్లించుచు మేము కూడా దేవాతి దేవునికి మీ తరపున కృతజ్ఞతాంజలులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దివ్య పూజలో మా అందరి కొరకు ప్రార్థించమని, మా ఉద్దేశాలను ప్రభునికి సమర్పించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈరోజు ఈ మహోత్సవ దివ్య పూజాబలికి ఆపద్బాంధవుడిలా మన మధ్యకు వచ్చినటువంటి పూజ్య గురువులు గురుశ్రీ సిహెచ్ రాజ్ కుమార్ గారు, గతంలో ఇక్కడ మన స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి వారు. మరి వారు ఈరోజు వెంగాపురం విచారణకు వచ్చి ఉన్నారు కూటమి నడిపించడానికి. ఫాదర్, ఇలా జరిగింది, ఈరోజు ప్రసంగం చెప్పాల్సినటువంటి గురువులు బాలశౌరి ఫాదర్ గారు CEO గారు రాలేకపోయారు. మరి మీరు ప్రసంగం చెప్పాలి అన్నప్పుడు వెంటనే అంగీకరించి ఈనాడు దివ్య పూజలో వాక్యోపదేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చారు. మరి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి పూజ్య గురువులు రాజ్కుమార్ ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సాదర స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. అలాగే మన ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మన విజయనగర డీనరీ డీన్ గారైనటువంటి గురుశ్రీ బందనాథం జోసఫ్ గారు, మన మాజీ విచారణ గురువులు. మరి వారు కూడా పిలవగానే వచ్చినందుకు వారికి కూడా సాదర స్వాగతం పలుకుదాం. అలాగే మన విచారణ సహాయక గురువులు ఫాదర్ యోహాన్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుచు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర విచారణల నుండి వచ్చినటువంటి వారందరికీ బొబ్బిలి విచారణ తరపున సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. చాలామంది బిలాయి నుంచి వచ్చారు, అలాగే ఇతర విచారణల నుంచి వచ్చి ఉన్నారు, వైజాగ్ నుండి. అలాగే మరి గ్రామస్తులు, ఉపదేశులు అందరూ వచ్చి ఉన్నారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఈ పూజలో ప్రత్యేకంగా మరొక ఉద్దేశాన్ని నేను జోడీకరించి ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. మన విచారణలో పనిచేస్తున్నటువంటి 2 సిస్టర్లు, సిస్టర్ మమత సెయింట్ జోసెఫ్ కాంగ్రిగేషన్కి చెందినటువంటి వారు, వారి యొక్క మఠవాస జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. వారి తలంపులు ఉద్దేశాల కొరకును, అలాగే సిస్టర్ స్మిత హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్కి చెందినటువంటి వారు కూడా 25 వసంతాల జూబిలీని జరుపుకుంటున్నటువంటి తరుణంలో వీరిద్దరూ ప్రస్తుతం మన విచారణలో పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేస్తున్నటువంటి వారి సేవలను స్వీకరిస్తున్నటువంటి మనం వారి తరపున దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రార్థించడం మన బాధ్యత. కాబట్టి వారిరువురు కొరకు కూడా ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజకు విచ్చేసినటువంటి వారిద్దరికీ గట్టిగా చప్పట్లు కొట్టి సాదర స్వాగతం పలుకుదాం. వారికి ముందుగానే అభినందనలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఫాదర్ రత్నాకర్ గారిని, ఫాదర్ రాజ్కుమార్ గారిని, వీరిరువురిని ఈరోజు దివ్య పూజను మనందరి కొరకు ఉద్దేశాల కొరకు సమర్పించి ప్రార్థించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక క్షణం మౌనంగా ఉంటూ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా మనలను, మన కుటుంబాలను ఈ జోజప్ప గారి పండుగ సందర్భంలో అష్టైశ్వర్యాలతో మనల్ని దీవించాలని, మన లెక్క విశ్వాసంలో దృఢంగా బలంగా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, ఇదిగో విశ్వాస పాత్రుడును వివేకవంతుడునైన సేవకుడు, ఇతనిని ప్రభువు తన ఇంటి వారిపై నియమించాను అనేటువంటి గొప్ప వాక్యం మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. విశ్వాస పాత్రుడును వివేకవంతుడు అయినటువంటి సేవకుడు, దానికోసమే మనం కూడా పిలువబడ్డాం. ఏదో పండుగ చేసుకున్నాము, వెళ్ళిపోయాము, ప్రతి సంవత్సరం చేయాలి కదా ఈ పండుగ అని చేయడం కాదు. కొన్ని గుణాలు ఆయన నుండి మనం నేర్చుకోవాలి. ప్రియమైన సోదరులారా, విన్నాము, పోయాము, వచ్చాము, వెళ్ళిపోయాము, పండుగ వచ్చాము, వెళ్ళిపోయాము, వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో వెళ్ళిపోయామని కాదు. ఒక సందేశంతో మనం ఇంటికి వెళ్ళినప్పుడు అది మనం ఆశీర్వాదకరంగా మారాలి. జోజప్ప గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక ఆశీర్వాదంగా మారారు. ఎక్కడికి వెళ్ళినా దేవునిలో ఇతరులకు పంచుతూ ఉండేవారు. మరి మన జీవితం కూడా ఇతరులకి మన జీవిత ఆదర్శం ద్వారా మన మాటలు అయితేనేమి, మన క్రియలు అయితేనేమి, మన ఆలోచనలు అయితేనేమి, మన నడవడిక అయితేనేమి, ఇతరులకు ప్రభువుని మనం అందించకపోతే ఇలాంటి ఎన్ని చేసుకున్నా మనం దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియమైన సోదరుల, జోజప్ప గారే మనకు గొప్ప ఆదర్శం. తక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువ ప్రభు మాటలను వినేవాడు ఆయన. అది ఆయన యొక్క వినడం మాత్రం కాదు, ఆయన పాటిస్తూ ఉండేవాడు. ఎంత కష్టమైనా ఐగుప్తుకు వెళ్ళిపోవాలంటే తక్కువ దూరం అది. ఆ రోజుల్లో ఐగుప్తు ప్రయాణం అంటే, ప్రయాణ సౌకర్యాల రోజుల్లో పరాయి దేశంలో పరాయి వాళ్ళుగా బతకడం అంటే అంత సులువైనటువంటి పని. మనం అనుకున్నట్లుగా, మనం చదివినట్లుగా కాదు. మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ నుండి మనం ఆ బస్ స్టాండ్ దగ్గరికి నడిచి వెళ్ళరా అంటే ఈ రోజుల్లో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా వెహికల్ లేకపోతే వెళ్ళలేము. ఆ ప్రయాణంలో ఆయన అంత దూరం దేశం వెళ్ళి ప్రయాణించడం అంటే మారు మాట్లాడకుండా దేవుని మాట వినడం. వినడం మాత్రం కాదు, దాన్ని ఆచరించడం. అది అందులో ఉన్నదే మన యొక్క గొప్పతనం, క్రైస్తవత్వం. లేకపోతే మనం ఏదో నామక వాస్తా క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఒరిగేదేమీ ఉండదు. మనకు ఒరిగేదే ఉండదు, ప్రజలకు ఒరిగేదే ఉండదు, దేవుడికి కూడా ఒరిగేదే ఉండదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే ఉన్నట్లుగా ఉంటాం. మనం సేవ కలిగినటువంటి క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన జీవితానికి ఒక అర్థము, ఒక పరమార్థం. మన జీవితం ద్వారా అనేక మంది ఆకర్షింపడతారు. అన్యులు కూడా వస్తారు మనల్ని చూసి. వీళ్ళని చూసి అన్యులు కూడా నమస్కారం పెడతారు. మన దగ్గరికి మనల్ని చూసి అన్యులు రావాలి. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. 2వ జాన్ పాల్ గారు అంటాడు, ఆయన ఏమంటాడంటే, మీరు పులిసిన పిండి లాంటి వాళ్ళట. పులిసిన పిండి కొద్దిగేస్తే పెద్ద పిండిని అంతటినీ కూడా పులిబారినట్టు చేస్తారు. అలాగా సంఖ్యలో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మన ద్వారా అన్యులందరూ కూడా ఇక్కడికి రావు. అందుకే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎన్నుకున్నాడు. ఏదో మనం గొప్పవాళ్ళం అని కాదు, ఏదో మనం ఏదో వాళ్ళకంటే బెటర్ అయినటువంటి వాళ్ళం ఏమో మనం కాదు. మన ద్వారా సందేశం ఇతరులకు వెళ్ళాలి. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. మన గొప్పతనమో, మన తెలివితేటలను చూసో, లేకపోతే మన శక్తి సామర్థ్యాలను చూసో మనల్ని ఎన్నుకోలేదు. అది మాత్రం మనం గమనించుకుంటూ ఒక క్షణం మౌనంగా ఉంటూ, ఆ జోజప్ప గారు ఏ విధంగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని పాటించడంలోనూ దాన్ని వినడంలోనూ ఆయన శ్రద్ధ వహించాడు. ఆయన సమయం అంతా కూడా జీవించిన తక్కువ సమయమైనా ఎక్కువగా ఆయన పాలక పునీతుడిగా శ్రీసభకి ఆయన అంత స్థాయికి ఎదిగారంటే ఆయన యొక్క అడుగు జాడల్లో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ నడిచే వరాన్ని కూడా ఈరోజు ప్రసాదించమని జోజప్ప గారు మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఈ పూజలో మనం యోగ్యంగా పాల్గొనడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం చేసిన పాపలన్నీ కూడా తలంచుకొని ఆ ప్రభుని క్షమాపణలు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి Gloria, 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 Gloria. వైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పుట్టిన సర్వేశ్వరా, నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని వరపిల్ల, కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపు, Gloria, 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 Gloria.
నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడు. పవిత్రాత్మతో నిండు ప్రభువా, ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువు అయిన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునః యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ స్త్రీ సభ మానవ రక్షణ పరమరహస్యములను వివరింప విసిదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగంలో జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 4 నుండి 5, 12 నుండి 14 మరియు 16వ వచనము. సమూయేలు 2 గ్రంథము 7వ అధ్యాయము వచనములు 4 నుండి 5 మరియు 12 నుంచి 14, 16వ వచనము. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఈ విధమున సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతని ఏలుబడిన ద్రోపరిచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమున కలకాలము స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యేదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినని నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమును నీ సింహాసనమును నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు మహారాజు. సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము, సన్నుతింతుము.
4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. పునీత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతని సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండటం వలన దేవుడు అతన్ని నీతిమంతిగా పరిగణించి ఈ వాగ్దానం చేసెను. ఆ కారణంచే ఈ వాగ్దానం విశ్వాసంపై ఆధారపడి ఉన్నది. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరములపై ఆ వాగ్దానం ఆధారపడి ఉన్నది. ఇది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాం వలె విశ్వసించే వారికి కూడా ఇది వర్తించును. ఏలైనా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మికంగా తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన అందు విశ్వాసం ఉంచెను. ఆయనయే మృతులను పునర్వితులను చేయును. ఆయన శాసనమే శూన్యం నుండి సృష్టిని కలిగించెను. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశ నక్షత్రము వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచ్చే నీతిమంతుడిగా అంగీకరించబడెను. ఇదేళ్ల వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హృదయాలతో పావన భావాలతో ఆత్మను పొంది పేతురు బోధించి యేసుని సువార్తను పరివర్తనతో పౌలు మహర్షి ప్రభువును చాటెను. ఆత్మను పొంది పేతురు బోధించి యేసుని సువార్తను పరివర్తనతో పౌలు మహర్షి ప్రభువును చాటెను. ప్రభు శిష్యులందరూ తొలి క్రైస్తవ సంఘము ప్రభు శిష్యులందరూ తొలి క్రైస్తవ
ప్రభువు మీతో ఉండును గాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపం క్షమించబడునుగా. ఆమేన్. పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ నవదిన ప్రార్థనలలో ఈనాడు మనము 9వ రోజుకి చేరుకున్నాం. బొబ్బిలి విచారణ, పాలక పునీతులు, పునీత జోజప్ప గారు. మరి ముఖ్యంగా ఈ దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు రజత జూబిలీ వేడుకలు జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పునీత జోజప్ప గారి పాలకత్వంలో, సంరక్షణలో మన కుటుంబాలు, మన జీవితాలు సురక్షితముగా దేవునికి ప్రియమైనటువంటి వారముగా మారాలని ప్రార్థన చేసుకుంటూ ఈ పూజలో మనము పాల్గొంటున్నాం. పూజ గురువులారా, మఠ కన్యలారా, ప్రియ సహోదరులారా, మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాశీస్సులు. వినయ విధేయుడు, నీతిమంతుడు, బాధ్యత గల భర్త, మరియకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి
తోడు, నీడ, మంచి స్నేహితుడు, దైవ కుమారునికి సాకుడు తండ్రి, దేవుని ఆస్తికి సంరక్షకుడు. దేవుని ఆస్తి ఎవరు? తన కుమారుడు, కుమారుని కన్నటువంటి తల్లి, సకల మానవాళి శ్రీ సభ అతని ఆస్తి. అతని ఆస్తికి సంరక్షకునిగా, శ్రీ సభకు సంరక్షకునిగా, ప్రేమించే తండ్రిగా పునీత జోజప్ప గారిని మనము కొనియాడుతున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఈరోజు ధ్యానాంశము త్యాగధనుడైన పునీత జోజప్ప గారు, యోసేపు గారు. లవ్ సాక్రిఫైసెస్ అండ్ సఫర్స్. ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ త్యాగం చేస్తుంది అని. ఇంతకీ త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏంటండి? త్యాగం చేశారు ఎప్పుడైనా? అంటే త్యాగం అంటే ఏమిటి? వదులుకోవడం. ఏంటండి? వదులుకోవడం. ఏంటి వదులుకోవడం? ఈ 40 రోజులు కూడా తపస్సు కాలంలో మనం త్యాగం చేయాలి అంటే, అవునండి త్యాగం చేస్తాను. ఏంటి త్యాగం చేస్తావు? కాకరకాయ కూర నేను త్యాగం చేసేస్తాను. ఎందుకు? తీయగా ఉంటుంది కదా, చేదుగా ఉంటుంది కాబట్టి. ఇదిగో నేను వరల్డ్ టూర్ త్యాగం చేసేస్తున్నాను. వరల్డ్ టూర్, ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఫ్లైట్లో తిరగడం అన్నమాట. అది నేను త్యాగం చేసేస్తున్నాను. అదే నా త్యాగం అంటే. ఇష్టం లేనిది వదులుకోవడం కాదు, బాగా ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం, అది త్యాగం. ఇష్టమైనది సాధ్యమయ్యేది, సాధ్యం కానిది, ఇష్టం లేనిది వదులుకోవడం త్యాగం అవుతుందా? త్యాగం అవుతుందా? అవ్వదు. ప్రియ సహోదరులారా, ద గివర్స్ ఆర్ హ్యాపియర్ దెన్ ద గెటర్స్ అంటారు. ద గివర్స్ ఆర్ హ్యాపియర్ దెన్ ద రిసీవర్స్ ఆర్ ద గెటర్స్. ఇచ్చేవారు, వదులుకునేవారు, త్యాగం చేసేవారు పొందేవారి కంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. తల్లి తన సమయాన్ని, తన యొక్క సదుపాయాన్ని, తన కంఫర్ట్ని అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డ కోసం త్యాగం చేస్తుంది. రాత్రంతా నిద్రపోకుండా, ఆ బిడ్డ కంటి మీద కునుకు లేకుండా ఆ బిడ్డను కాచి కాపాడుతూ, ఏ క్షణంలో ఆ అమ్మాయి పాప ఏడుస్తుందో, ఏ అవసరం ఉందో అని చెప్పి తన యొక్క త్యాగం, తన యొక్క త్యాగం వలన అవతల వారి సంతోషం కోసము చూసేదే నిజమైనటువంటి ప్రేమ, త్యాగం. We look for the happiness of others in our love, a sacrificing love. నేను చేసినటువంటి త్యాగం వలన మరొకరు సంతోషం పొందాలి. అది ఇదిగో మన త్యాగం వలన వేరొకరు మేలు పొందాలి. పాత నిబంధనకు వెళ్దాం. ఇదిగో పునీత జోజప్ప గారి నామధేయుడే. యాకోబుకి 12 మంది సంతానం. అందులో యోసేపు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే తన భార్య చనిపోతూ ఆ బిడ్డలనిద్దరిని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రెండవ భార్య ఎవరు? రాహేల్.
లీహా, రాహేలు. 10 మంది సంతానం. మొదటి భార్యకి 2. ఇదిగో. కాబట్టి అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. పొడవు అయినటువంటి రంగురంగుల అంగీని కుట్టించాడు. మిగతా వాళ్ళందరికీ బ్లాక్ అండ్ వైట్, ఇతనికి మాత్రం కలర్ టీవీ లాగా. అసూయ, అన్నదమ్ముల మధ్య అసూయ. కలలు కనువాడొస్తున్నాడు, చంపేద్దాం రండి అన్నారు. దాని కళలు కొంటూ ఉంటాడు. ఈ సూర్యుడు చుట్టూ చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మీరందరూ నా చుట్టూ తిరుగుతున్నారు, నాకు నమస్కారం పెడుతున్నారు, నా పని నిలబడితే మీ పనులన్నీ కూడా నాకు నమస్కారం పెట్టి, ఇటువంటివి చెప్తూ ఉండేవాడు. కాబట్టి కనిపించని ఒక అక్కసు, అసూయ సొంత అన్నదమ్ముడి మీద. అసూయ వలన ప్రాణం మీదకి వచ్చింది. చంపేయాలనుకున్నారు, నూతిలో పడేశారు. పెద్దన్న రూబేను యొక్క ప్రమేయం వలన ఇదిగో ఇష్మాయిలుకి అమ్మేద్దాం, అందులో పడి చచ్చిపోయే కంటే మనకి ఏమైనా లాభం రావాలి కదా అని చెప్పి ఆ దారిన వెళ్ళేటువంటి ఇష్మాయిలైట్స్, ఆ వ్యాపారులకి 20 వెండి నాణాలకు అమ్మేశారు. దే హ్యాపీ. పెద్దన్న ఎలాగైనా తన తమ్ముడిని కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఇదిగో కష్టాలు పాలవుతున్నాడు. అన్నదమ్ముల అసూయ వలన కష్టాలు పాలయ్యాడు. అక్కడ నుండి పోతీఫర్ ఇంటిలో ఒక బానిసగా వెళ్ళినవాడు ఇంటి యజమానునికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా మారాడు. మళ్ళీ అక్కడ కష్టం. ఆ పోతీఫరు భార్య తన మీద కన్ను వేసి ఎలాగైనా అతనితో పాపం చేయాలని అతను ఒంటరిగా ఉన్నప్పుడు చేయి పట్టుకొని పాపానికి బలవంతం చేసినప్పుడు, అమ్మా ఇది స్వామి ద్రోహం కాదా, ఇది దేవద్రోహం కాదా అని చెప్పి నీతి కోసం నిలబడ్డాడు, పవిత్రతను నిలబెట్టుకున్నాడు, లొంగిపోలేదు, పారిపోయాడు. కష్టాలు పాలయ్యాడు. లేనిపోని నిందలు మోపింది, చెరసాలు పాలయ్యాడు. అక్కడ నుండి ఎలాగో ఫరో రాజు కలలను వివరించి దాని అర్థం చెప్పి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. కరువు కరువు, దేశమంతా కరువు, చుట్టుపక్కల దేశాల్లోనూ కరువు, అన్నదమ్ములకి కరువు, కానానులో కరువు. కడుపు చేత పట్టుకొని పొట్ట చేత పట్టుకొని వచ్చారు. అదిగో ఈజిప్టులో అక్కడ ధాన్యం, తిండి గింజలు ఉన్నాయట, చాలినంత భోజనం ఉందట, మన ప్రాణాలు నిలబెట్టుకుందామని అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చారు. గుర్తించలేదు తమ తమ్ముడే అక్కడ సింహాసనం మీద ఉన్నాడని. తాను గుర్తించాడు. తన అన్నదమ్ముడని, తన తమ్ముడని తెలుసుకున్న తర్వాత వాళ్ళు భయపడిపోయారు. పగ తీర్చుకుంటాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు, ఇక మనకి భూమి మీదకి నూకలు చెల్లినట్లే అనుకున్నారు. కానీ ఇదిగో ఆత్మీయతతో కౌగలించుకున్నాడు, కన్నీరు కార్చాడు. మీరు కష్టాలు పాలు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు. మీ ప్రాణాలు నిలబెట్టడం కోసమే నేను ఇన్ని త్యాగాలను చేయవలసి వచ్చింది, ఇన్ని కష్టాలు పాలవలసి వచ్చింది. నేను పొందినటువంటి కష్టాల వలన, నేను చేసిన త్యాగం వలన మీ ప్రాణాలు నిలబడ్డాయి. త్యాగము, మనం చేసినటువంటి త్యాగం వలన మరొకరు సంతోషించాలి, మరొకరికి మేలు జరగాలి. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, పునీత జోజప్ప గారు త్యాగధనుడు, త్యాగమే ధనంగా కలిగినటువంటి వాడు. వదులుకోవడం, త్యాగం అంటే వదులుకోవడం అన్నాను. ఇష్టమైన దాన్ని వదులుకోవడం, కష్టమైన దాన్ని, ఇష్టం లేని దాన్ని వదులుకోవడం కాదు. ఏంటి వదులుకున్నాడు? తన తనువు, తన మనువు. మనువు అంటే పెళ్ళి. తన వైవాహిక హక్కులను వదులుకున్నాడు, త్యాగం చేశాడు. ఇదిగో తిరుకుటుంబ బాధ్యతను తన మీద వేసుకున్నాడు. వైవాహికంగా ఎన్నో విధాలుగా బహుశా ఎన్నెన్నో కలలకైనా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో హీబ్రీయులు పురుషుడు ఇదిగో తన యొక్క పేరు ప్రఖ్యాతలు, తన వంశం,
తన వంశం అంటూ తనకంటూ ఒక వంశం, తన జాతి అభివృద్ధిలో ఆనందం పొందుతుండేవారు. ఘనత, మహిమ, కీర్తి, పేరు ప్రతిష్టలు అవన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధపడిపోయాడు, వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు. మరి శారీరకంగా, వైవాహికంగా అతనికి ఉన్నటువంటి హక్కులను కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు. తన తనువు, తన మనువు, తన యొక్క సకల సౌకర్యాలు, సదుపాయాలు సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు. కారణం, ప్రేమించాడు. మరియను ప్రేమించాడు. ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది. అదిగో గర్భవతి అని తెలుసుకున్నాడు. ఇది ఎలా సాధ్యమని మదన పడిపోయాడు. వదిలిపెట్టాలనుకున్నాడు, రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. బహిరంగంగా యోధ సాంప్రదాయం ప్రకారంగా ఈ విధంగా జరిగినట్లయితే ఆ స్త్రీని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేటువంటి హక్కు, అధికారం ఉంది భర్తగా. నీతిని, చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని నిలబెట్టినటువంటి గొప్ప పేరు అతనికి వస్తుంది. కానీ అతడు పర్వాలేదు లేని కళ్ళు మూసుకొని కాపురం చేయడానికి ముందుకు రాలేదు. అలాగని చెప్పి కర్కశంగా అందరి మధ్య నిలబెట్టి అవమానకరంగా, క్రూరంగా చంపేయాలని కూడా నిర్ణయించుకోలేదు. రహస్యంగా, గౌరవంగా ఆమెను విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయాడు. కారణం ఏమిటి? ప్రేమించాడు. ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఆమెను ఈ పని చేసిందంటే నమ్మనటువంటి వాడు. సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు మనలో కొన్ని విషయాల్లో ఇటువంటి సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు అదిగో ఆ ప్రభువు వైపు తిరగాలి. ఆ ప్రభువే తన ఆత్మతో మనల్ని సందేహ నివృత్తిని, సంశయ నివారణను చేస్తూ ఉంటాడు. తెలుసుకున్నాడు, పవిత్రాత్మ ప్రభావం వలన ఈ బిడ్డ జన్మిస్తున్నాడు, యేసు దైవ కుమారుడు అని తెలుసుకొని సిద్ధపడిపోయాడు. దేనికి? ఇక సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు ప్రసాదించేటువంటి ఆ జీవిత భాగస్వామిని, దైవ కుమారుణ్ణి తన సొంతం అనుకున్నాడు. తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, భావాలు, ఆ విధానాలన్నీ విడిచిపెట్టి ఇక దేవుని చిత్తానికి శిరస్సు వంచాడు, త్యాగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిలకడగా ఉన్నాడు, చివరి వరకు అంకిత భావంతో ఉన్నాడు. ద కమిట్మెంట్ టిల్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. కమిట్మెంట్, ఆ భారాన్ని, ఆ బాధ్యతను తన మీద వేసుకున్నాడు. మరొకరు అయితే సరే చేస్తాను కానీ ఆ బిడ్డ ఏదో పుట్టినంత వరకు, ఆ తర్వాత నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. ఎందుకు? నా భార్యే కానీ నాకు ఎటువంటి అధికారం లేదు, హక్కులు లేవు. ఆమె దేవుని తల్లిగా చూశాడు. నా బిడ్డగా ప్రపంచం అంతా గుర్తిస్తుంది కానీ నా బిడ్డ కాదు. కానీ నేను బాధ్యత వహించాలి. ఎంత ఉదారమైనటువంటి స్వభావి, ఉదాత్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు పునీత జోజప్ప గారు. త్యాగానికి సిద్ధపడ్డాడు. నిలకడగా చివరి వరకు వారిని కంటికి రెప్పలాగా కాచి కాపాడాడు. కష్టమైనా, కన్నీరైనా, బాధ అయినా, వేదనైనా అతను విడిచిపెట్టలేదు. అదిగో పశువుల సాల్లో జన్మించడం ఏమిటి? దైవ కుమారుడు పశువుల సాల్లో జన్మించడం ఏమిటి? ఈ లోపు విన్నాడు, హేరోదు తల్లిని, బిడ్డను, ముఖ్యంగా బిడ్డను చంపాలనుకుంటున్నాడు అని తెలుసుకొని బహుశా ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటాడు ఆ తల్లి బిడ్డను సంరక్షించడంలో. ఏమో తెలియదు, ఏ మూల నుంచి ఏ సైనికుడు వస్తాడో, ఈయన చంపేస్తాడో తెలియదు. కాబట్టి నిద్ర లేని రాత్రులను సంరక్షకునిగా, ఏ గార్డియన్, ఏ వాచ్మ్యాన్, సంరక్షకునిగా వారిని కాచి కాపాడాడు. దూత చెప్పిన విధంగా ఐగుప్తుకు ప్రయాణం,
తెలియని ప్రదేశం, సుదీర్ఘమైన ప్రయాణం, రహస్యంగా మనము ఈజిప్ట్ వెళ్తే ఈ తిరు కుటుంబము అక్కడ రహస్యంగా తలదాచుకున్నటువంటి స్థలం ఉంది. దాని మీద పెద్ద దేవాలయం కట్టారు. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఉంటుంది, దేవాలయం ఉంటుంది. అక్కడే వారు కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మరలా నజరేతుకు వెళ్ళి అక్కడ వారికి జీవనాన్ని కొనసాగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బెత్లెహేము, ఈజిప్టు, నజరేతు, రెక్కల కష్టం మీద దేవుడు అప్పజెప్పినటువంటి ఆ పనిని చివరి వరకు విడిచిపెట్టకుండా తన జీవితాన్ని త్యాగం చేసి వారి ద్వారా లోకానికి మేలు జరుగుతుందని, తన వ్యక్తిగత త్యాగం ద్వారా లోకానికి మేలు జరుగుతుందని తెలుసుకొని తన బాధ్యతను తాను నిర్వర్తించాడు పునీత జోజప్ప గారు. చాలాసార్లు మనం అనుకోండి, యేసుప్రభు త్యాగమయుడు, మరియమాత ఎన్నెన్ని త్యాగాలు చేసిందో. వారి త్యాగానికి విలువ ఎప్పుడు వచ్చింది? వారు సజీవంగా ఉండాలంటే ఈ వ్యక్తి త్యాగం చేయకపోతే వాళ్ళు ఏ విధంగా బ్రతికుండేదా? మరియ తల్లి బ్రతికుండేదా? యేసుప్రభు బ్రతికుండేవాడా? ఆ జోజప్ప గారి త్యాగం వలనే వీరి త్యాగం లోకానికి అందిందని మనం చెప్పక తప్పదు. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు మనము త్యాగం చేయాలి. త్యాగాన్ని గొప్ప ఆదర్శంగా తీసుకోవాలి పునీత జోజప్ప గారి దగ్గర నుంచి. మరి తల్లిగా, తండ్రిగా మరి ఏ విధంగా నేను ఏం త్యాగం చేస్తున్నాను? నా సుఖం, నా ఆనందం, నా సౌఖ్యం, నా సంపాదన, నా ఇష్టం అని భర్త కానీ లేకపోతే భార్య కానీ అనుకొని వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఆ మధ్య ఒక కార్టూన్ చూశాను. ఒక కార్టూన్, అది ఫాదర్స్ డే. మదర్స్ డే ఉంది కదా, మదర్స్ డే, ఇంకేంటి రకరకాల డే, విమెన్స్ డే, అలాగా ఫాదర్స్ డే. ఒక కార్టూన్లో ఎలా ఉందంటే, ఏముందంటే ఒక బల్ల ఉంది, ఆ బల్ల మీద ఏదో రాసుకుంటుంటే ఆ భుజాల మీద తన భార్య, ముసలి తల్లి, తండ్రి, 3 పిల్లలు, ఆ చివరిలో కుక్క పిల్ల, 2 రెక్కల మీద అంత బరువు. ఇన్స్పైరింగ్ కార్టూన్. ఒక వ్యక్తి మీద కుటుంబం అంతా ఆధారపడింది. తండ్రి ఎందుకో వెనకబడిపోయాడు అని ఆ మధ్య ఒక మంచి కవిత, తనికళ్ళ భరణి అని ఒక మంచి రచయిత, యాక్టర్ మనందరికీ తెలుసు. అది ఎవరో రాసినటువంటి కవితను చక్కగా చదివాడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. త్యాగం అంటే అమ్మాయి అనుకుంటాం. మౌన మునిగా పునీత జోజప్ప గారు మౌన ముని, ఎక్కడ మాట్లాడినట్టుగా ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడినట్టు ఎక్కడ లేదు. మరియమాత 7 సందర్భాల్లో మాట్లాడింది. జోజప్ప గారు ఏనాడు ఒక్క నోరు తెరిచి మాట్లాడిన సందర్భమే లేదు. మౌనం ద్వారా మోక్షం, మౌనం ద్వారా త్యాగం. ఈరోజు కుటుంబ యజమానునిగా, భర్తగా, లేకపోతే భార్యగా, తల్లిగా, తండ్రిగా నువ్వు చేసేటువంటి త్యాగం వెనుక నీ యొక్క మంచి మనసు, ప్రేమ నిండినటువంటి మనసు ఉందా? త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ప్రారంభంలో చెప్పాను, ద గివర్స్ ఆర్ హ్యాపీయర్ దాన్ ద గెటర్స్. పుచ్చుకునే వాళ్ళకంటే ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఆనందం పొందుతారట. కష్టపడి చక్కగా వంట వండి ఆ పిల్లలకి ఇస్తూ ఉన్నప్పుడు, భర్త, పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు, ఈ తల్లికి లేకపోయినా, తక్కువైనా లేకపోయినా పిల్లలు, భర్త తింటూ ఉంటే ఆనందం పొందుతుందండి. కొన్నిసార్లు
కూర బాగుంది అంటే ఉన్నదంతా వేసేస్తుంది పిల్లలు. ఎక్కువ ఆనందం పొందుతుంటారు. ఇప్పుడు మనకు తీసుకోవడం అలవాటు. ఎవరేమి ఇస్తారా, నా వైపు ఎవరు చూస్తారా, నాకు ఎవరు సహాయం చేస్తారా, చూసి వెళ్ళిపోతాడని సాయం చేయడా అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం, త్యాగం చేయడంలో ఉన్నటువంటి ఆనందం మాటల్లో చెప్పలేను. ప్రియమైన సహోదరులారా, ఆదర్శంగా నేను ఈరోజు నా కుటుంబానికి ఆదర్శంగా నేను నిలబడుతున్నానా? నా పిల్లలు నేను చేసేటువంటి, తల్లిదండ్రులుగా మేము చేసేటువంటి త్యాగాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారా? గుర్తించేలా చెయ్యాలి. త్యాగం యొక్క విలువ పిల్లలకు నేర్పించాలి. అమ్మ, మా పిల్లలకు ఎటువంటి కష్టం ఉండకూడదు, ఎటువంటి బాధను అనుభవించకూడదు, మేము పడ్డాం కష్టాలు, మా పిల్లలు మాత్రం అటువంటి కష్టాలు పడకూడదు అని అనుకుంటూ ఉంటారు. అది తప్పు. త్యాగం యొక్క విలువ వాళ్ళు గుర్తించాలి. కష్టం వెనుకున్నటువంటి ఆ యొక్క ప్రేమను వారు గుర్తించాలి. త్యాగం చేయడం అంటే ఒక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా, త్వరలో ఇంటర్మీడియట్ 10వ తరగతి. ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టారట. ఆ స్కూల్ హెచ్ఎం తల్లిదండ్రులతో అని చెప్పారంట. ఏమని? మీ పిల్లలు మంచి రిజల్ట్ రావాలంటే తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యులే దానికి. మీరు త్యాగం చేయకపోతే మీ పిల్లలకు మంచి రిజల్ట్ రాదు. చిన్న చిన్న త్యాగాలకు మీరు సిద్ధపడాలన్నారంట. ఒక ఆవిడ లేచి, అవునండి చెప్తున్నామండి. టీవీ రూమ్ నుంచి ఆ టీవీ రూమ్లో ఏం చూస్తారు? ఏ దీపాలు? ఆరిపోయే దీపాలా? ఏం దీపాలు? కార్తీక దీపం అయిపోయిందంట కదా. ఎవరో చెప్పారు. నేను మొన్న మధ్య ఇది ఉదాహరణ చెప్తుంటే, ఫాదర్ అయిపోయిందండి, దీపాలు ఆరిపోయాయండి అన్నారు. సరే, ఏ సినిమాయో ఏ సీరియలో చూస్తుంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ టీవీ రూమ్లో మేమున్న పక్క గదిలోకి వెళ్ళి చదువుకోమని చెప్తున్నామండి, అయినా మా టీవీ గదిలోకి వచ్చేస్తున్నారండి పిల్లలు. అంటే మీరు ఆ మాత్రం త్యాగం చేయలేరు. మీ పిల్లలు చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మనం త్యాగం చేయకుండా అవతల వారి మేలు ఎలా జరుగుతుంది? అవతల వారికి మేలు ఎలా జరుగుతుంది? మీ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలంటే, చక్కనైనటువంటి వ్యక్తిత్వం ఉండాలంటే, విలువలతో నిండినటువంటి జీవితం జీవించాలంటే, తలెత్తుకొని జీవించాలంటే, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలంటే మీరు త్యాగం చేయాలి, మోకరించాలి. ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో మీరు మోకరించాలి. మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ పిల్లలు మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. నీతిగా, నిజాయితీగా, రెక్కల కష్టం మీద బ్రతకడం అంటే ఏమిటో, పని యొక్క విలువ, శ్రమ యొక్క విలువ, ఆత్మ గౌరవం, నీతి, నిజాయితీ, పవిత్రత, ఈ విధంగా జీవించాలంటే చాలా కష్టం. చాలా త్యాగాలు చేయాలి. మామూలు త్యాగం కాదు అది. అందులో ఉన్న ఆనందం అనుభవించడం అంటే ఏమిటో రుచి చూపించాలి పిల్లలకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదిగో పునీత జోజప్ప గారు, తల్లి మరియా, యేసు ప్రభు తన జీవితం అంతా త్యాగం చేసి సమస్తాన్ని రిక్తిని చేసుకొని మన కొరకు సిలువలో శిరస్సు వంచిన ప్రభువు త్యాగమయుడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారుబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు ఉన్నాడు. త్యాగము ఎవరు చేస్తారు? ప్రేమించేవారే చేస్తారు. ఆ త్యాగంలో ఆనందం. శిలువ శ్రమల దినాల్లో ఉన్నాం. మరి ఈ రోజుల్లో పునీత జోజప్ప గారి పండుగను మనం కొనియాడుతుండగా, మరి అటువంటి త్యాగ బుద్ధిని, త్యాగం చేయడం ద్వారా ఇతరులకు మేలు జరుగుతుంది, ప్రేమించేటువంటి హృదయాన్ని, పునీత జోజప్ప గారి హృదయాన్ని మనందరికీ ప్రసాదించమని, మన కుటుంబాలను, మన జీవితాలను దేవునికి ప్రియమైనటువంటివిగా ఉండేటట్లు మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పునీత జోజప్ప గారిని
శ్రీ సభకు నీ ఆస్తి అయిన తల్లి మరియా బాలయేసుకి సంరక్షకునిగా ఉంచావు. దేవా, శ్రీ సభ యొక్క సంరక్షకుడుగా, త్యాగధనునిగా పునీత యోసేపు గారిని మా ముందు ఉంచుతున్నావు. మా విశ్వాస పయనంలో కష్టాలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు దేవా, నిన్ను విడువక ఎడబాయక ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి. దేవా, తనకు అప్పజెప్పిన పని నిమిత్తమై తన తనువు, తన మనువు, తన యొక్క సౌకర్యాలు, సదుపాయాలు సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి పునీత యోసేపుని హృదయాన్ని మా అందరికీ ప్రసాదించండి. కుటుంబంలో త్యాగం యొక్క విలువను మేము గుర్తించి మా బిడ్డలు కూడా గుర్తించే విధముగా మేము ప్రవర్తించడానికి మాకు మంచి మనసును, దృఢచిత్తాన్ని ప్రసాదించండి. దేవా, కష్టము లేకుండా సంతోషం లేదు, శిలువ మరణం లేకుండా మహిమ కిరీటము లేదు, యేసుని త్యాగం లేకుండా మాకు రక్షణ లేదు. రక్షణాయుతమైనటువంటి శ్రమల్లో, బాధల్లో మేము పాల్గొంటూ నీ యొక్క దీవెనను పొంది ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సమర్పణం సజీవ దేవునికి పదాక్షరసములకు ఆజీవ ఫలం. సమర్పణం సజీవ దేవునికి పదాక్షరసములకు ఆజీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి పదాక్షరసములకు ఆజీవ ఫలం. హృదయమే కానుక అందుకే జీవనాదీయార్పణం. ఆవేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, అర్పణం సమర్పణం సజీవ దేవునికి అక్షరసములతో ఆజీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అక్షరసములతో ఆజీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అక్షరసములతో ఆజీవ ఫలం. నిసని సని మమా నిసని సని మమా మమ గామరిగసా సరి గమపా చేకొని పుణ్య జీవ భాగ్యము మహిమాన్వితమనుగా ముక్తి ప్రదాత.
అక్షరసములకు ఆజీవ ఫలం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థించండి. ప్రభువా, తరుణామ సత్యమల కొరకను మన ప్రయోజనము కొరకను తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకను మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువ, కన్య అయిన మరియ మాత నుండి ఉద్భవించిన నీ జనతేక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట, పునీత యోసేపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన్న నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుణి నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడును యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడునైనా ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుడు
సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊట్టయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఇది నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శ్రకించుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శుశ్రకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ్ అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె విరక్త భర్తయగు పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల హృదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన, ఆ పరలోక ప్రార్థనను భక్తితోనూ విశ్వాసంతోనూ ఇప్పుడు మనం జపించుకుందాము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు అనుగ్రహింపము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా పాపులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు తెలియజేసుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు నూతనంగా దివ్య ప్రసాదం స్వీకరించే పిల్లలు వారి తల్లిదండ్రులు ముందుకు రండి. తల్లిదండ్రులు నూతనంగా దివ్య ప్రసాదం స్వీకరించే పిల్లల తల్లిదండ్రులు ముందుకు రండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమను పంచే మధురాహారం ప్రభువే నమ్మించుకొనుగారా. కరములు మోటి శిరమును వంచి భక్తి ప్రసాదం మనసారా.
పునీత జోజప్ప గారి దేవాలయం నవదిన ప్రార్థన 9వ రోజు. పునీత జోజప్ప గారికి స్తోత్ర జపము. మహిమ ప్రతాపముతో నిండిన పునీత జోజప్ప గార, మా దురితములందు నీ దాపు చేర్చున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణములో వచ్చున్నాము. జన్మ పాపరహితుడైన దేవమాత మీదను భార్య యేసుని మీదను మీకుండిన ప్రేమను చూసి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరినట్లును మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయం చేయనట్లును మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించువారా, యేసు ప్రభుని ప్రజలను మీ శరణమందు ఉంచుకొనండి. మమ్ము మిక్కిలి ప్రేమించుడు తండ్రి, సకల పాపముల నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా, మేము పిశాచుతో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూసి మాకు సహాయం చేయని అవతరించండి. మీరు మరణ అపాయము నుండి భార్య యేసును కాపాడినట్లుగా శ్రీ సభను శత్రువుల తంత్ర శోధన నుండి సకల దురితముల నుండి కాపాడండి. మమ్ము నిత్యము మీ శరణంలో ఉంచుకొనండి. మీ సుమాత్రకును అనుసరించి మీ ఆదరవు క్రింద పరిశుద్ధులుగా జీవించి భాగ్యమైన మరణం పొంది నిత్యానంద మోక్షమును చేరినట్లు ప్రార్థించండి. ఆమేన్. పునీత జోజప్ప గారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గార, మా కొరకు వేడుకొనండి. దావీదు గోత్రములు ప్రసిద్ధి చెందిన పునీత జోజప్ప గార, మా కొరకు వేడుకొనండి. పితాపితృల యొక్క ప్రకాశవంతమైన పునీత జోజప్ప గార, మా కొరకు వేడుకొనండి. దేవమాత భర్త అయిన పునీత జోజప్ప గార, మా కొరకు వేడుకొనండి.
పరలోక కన్య యొక్క పరిశుద్ధ కావలి వారైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. దేవసుతుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తునాథుని కాపాడుటలో చురుకు కలిగిన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మహానీతిమంతులైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తులైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మిక్కిలి శక్తి గల పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మహావిధేయులైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మహావిశ్వాసము గల పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. ఓర్పునకు అద్దమైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పేదరికమును ప్రేమించెడు పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పనివారులకు మాతృకైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. కుటుంబ జీవమునకు అలంకారమైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. కన్యకల కావలి వారైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. కుటుంబమునకు ఆదరువైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పేదలకు ఊరటైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు నమ్మిక అయిన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. మరణించెడు వారలకు పాలకులైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులకు భయంకరమైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. స్త్రీ సభను కాపాడువారైన పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించెడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించెడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించెడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుడు తమ ఇంటికి వారిని అధికారిగా నియమించెను, మరియు వారిని తన ఆస్తినంతటికి ప్రభువుగా చేసెను. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి, చెప్పకూడని అక్కరతో మీ తల్లిని భర్తగా నుండా పునీత జోజప్ప గారిని తెలుసుకొని చిత్తగించితరే. వారిని మేము ఈ భూలోకమందు మా పాలకులుగా వందించుటచే వారు మోక్షములో మా కొరకు ప్రార్థన చేయు పాత్రులగునట్లు నిత్య జీవితులను సదాకాలము రాజ్య పరిపాలన చేసాడు వారైన మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. ఈ ఫాదర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల జూబ్లీ సందర్భంగా నన్ను ఆహ్వానించి ఇక్కడికి చాలా సుదీర్ఘమైన పైన మండపేట నిండితే మళ్ళీ ఈ రోజు నైట్ 9:30కి నేను వెళ్ళి మళ్ళీ అక్కడ రేపు ఉదయం 6:15కి కానీ మీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీ ఆహ్వానాన్ని మన్నించి దేవుడు నన్ను ఇక్కడ రప్పించారు. మరి మీ అందరి కోసం నా కోసం కూడా ప్రార్థించమని వేడుకుంటూ మీ ఫాదర్ గారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాలక పునీతులు, శ్రమజీవుల పాలక పునీతులైన పునీత జోజప్ప గారి జీవితం మన బొబ్బిలి విశ్వాసులకు ఎంతో ఆనందం. ఎవరిని నొప్పించని మంచి మనస్సు, నిర్మల హృదయం, మితభాషి, అమాయకత్వం, వినయం, దీనతతో కూడిన జీవితం, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వం, నిగర్భం, నిశ్చలత, నిరాడంబరం, ఇలా ఎన్నెన్నో సుగుణాలు పుణికిపుచ్చుకున్న మహామనిషిగా మన బొబ్బిలి విచారణ ప్రజలందరికీ కూడా పునీత జోజప్ప గారు ఆదర్శనీయులు. ఆయన వ్యక్తిత్వంలోకి తొంగి చూస్తే ఓర్పు, ఔదార్యం, తగ్గింపు స్వభావం, చురుకుదనం, జ్ఞాన దృఢం కలిగిన న్యాయవర్తనుడు, గొప్ప నీతిమంతుడని మనకు తెలుస్తుంది. మరి మన బొబ్బిలి విచారణ విశ్వాసులందరూ కూడా ఆ
పునీత జోజప్ప గారిలో ఉన్నటువంటి సుగుణాలను ఆదర్శముగా తీసుకొని మన కుటుంబాలను రక్షించమని, మనమందరం కూడా విశ్వాసంతో జీవించాలని, శాంతి సమాధానాలతో ప్రభు యేసుక్రీస్తుని కృపావరములు మనకు అందరికీ కలగాలని మా కౌన్సిల్ తరపున ప్రభు అయిన యేసయ్యను కోరుకుంటూ ఉన్నాము. మరి మన దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి గత 9 రోజుల నుంచి నవీనతో మనం ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నాం. ఈరోజు మరి ప్రధాన అర్చకులుగా ఉండి పూజాబలి సమర్పించినటువంటి ఫాదర్ కె రత్నాకర్ గారు తను కూడా 25 సంవత్సరాల తన గురుత్వం పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. మరి మొట్టమొదటిగా ఫాదర్ కె రత్నాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారికి పారిస్ కౌన్సిల్ మెంబర్స్ సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారికి ఒక చిరు కానుకను శ్రీమతి భోగి అన్నమ్మ గారి ద్వారా అందించడం జరుగుతూ ఉంది. దయచేసి మా కానుకను స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారికి మా సంఘం తరపున చిన్న చిరుకానుకని ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మా చిరుకానుకని స్వీకరించవలసిందిగా కోరుతూ రంగరాయపురం గ్రామ పెద్దలు మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి తన ప్రసంగంతో మనందరినీ ఉప్పినపరిచినటువంటి ఫాదర్ రాజకుమార్ గారికి సన్మానం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ మీ చప్పట్లతో దీవించవలసిందిగా కోరుతున్నాను.
సెయింట్ జోసెఫ్ వారు వైద్య రంగంలో విశేష సేవలు చేస్తూ, అలాగే మన దేవాలయంలో కూడా వారి సేవలు చేస్తూ ఉన్నారు. సిస్టర్ మమత గారిని వేదిక మీదకి వచ్చి మా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మా సంఘం తరఫున కోరుతూ ఉన్నాం. ఫాదర్ యోహాన్ గారు. పునీత జోజప్ప గారి దేవాలయంలో ఉన్నట్టు మన విచారణకు చెందినటువంటి గ్రామాలకు ఉపదేశులు, సైనికులు మరి ఈరోజు ఈ విధంగా చూడాలనేటువంటిది నా కోరిక. ఈ డ్రెస్సింగ్ అనేటువంటిది ఏదో బందోబస్తు కోసం దేనికోసం కాదు, వీళ్ళు సైన్యం. ఉపదేశులంటే గ్రామాలకు సైన్యం. మరి సైనికులుగా నిత్యము శ్రమిస్తుండేటువంటి వాళ్ళు, కొంతమంది 20 సంవత్సరాలు పైబడి, కొంతమంది 30 సంవత్సరాలు పైబడి, కొంతమంది 20 సంవత్సరాల లోపు సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. నిరంతరం శ్రమించేటువంటి శ్రామికులు, ముఖ్యంగా విచారణ గురువుకు నిరంతరం తోడ్పడేటువంటి వాళ్ళు. అటు పెద్దల దగ్గర, ప్రజల దగ్గర, విచారణ గురువు దగ్గర తిట్లు తిన్నప్పటికీ అన్నీ భరిస్తూ ఇది నా బాధ్యత, సువార్త ప్రయాణం నా బాధ్యత, చేయడం నా బాధ్యత అని ఆ సువార్తనే నమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. వీరు చేసేటువంటి సేవ వర్ణించలేనిది. మరి వీరి ద్వారా సంఘాలు నిలబడుతున్నాయి. మరి వీరి ద్వారా మరికొంతమంది దేవుని సువార్తను తెలుసుకొని ఎందరో దేవునిలో ఎదగాలనేటువంటిది నా తపన. వీరిని, వీరి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఇది నా ప్రార్థన, నా దీవెన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ మామ. దేవమత సమర్పణ. చూపించుటకు ఈ కాబట్టి నేను సంఘంగా చేసుకుని కావాలని అవతరించయ్యా. జేసు మరియా జోజప్ప గారా, నా హృదయం, నా ఆత్మ, నా జీవితం మీకు సమర్పించున్నాను. జేసు మరియా జోజప్ప గారా, నా కడపడ సహాయం చేయండి. జేసు మరియా జోజప్ప గారా, మీ నిత్య సమాధానంగా ప్రాణవిడుతునుగా. ఆమేన్. లేవలెగుతూ పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. జేసునానికి స్తోత్రములు, కన్యమరియం గారికి వందనములు, జోజప్ప గారికి స్తోత్రములు. పూజ సహాయకులు రండి. తర్వాత గాయక బృందం. చిన్న ఫాదర్ గారు ఎక్కడ?